చూసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహం చేసిన ఆయన కోదండరామరెడ్డికి ముద్దయిపోయిండు. ఉద్యమాలు చేసిన మేము చేదైపోయినాం. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కోదండరాంకు ముద్దయిపోయిండు. ఏనడన్నా ఉద్యమం చేస్తేవా, జై తెలంగాణ అంటివా, అమరుల పాడెమోస్తీవా, రాజీనామా చేస్తేవా? ఏనాడు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు? ఇలా ఇంకా బాధ కలుగుతా ఉంది నాకు నిజంగా. ఢిల్లీలో కేసీఆర్ గారేమో తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించడమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది జయశంకర్ సార్ చెప్పేవాడు. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించిండు. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. నీళ్లు, కృష్ణానది జలాలు మనకే దక్కాలని కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. సెక్షన్ 3ని సాధించడమే కాదు, కొత్త ట్రిబ్యునల్ వేస్తే 20 ఏళ్లు పడుతుందని కేడబ్ల్యూడిటి 2 ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కు ఈ టీఓఆర్ని ఇచ్చేటట్టు చేసిండు కేసీఆర్. ఎంతో సుప్రీంకోర్టు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, నీళ్ల మంత్రిని కలిసిండు, అన్ని ప్రయత్నాలు చేసి కేడబ్ల్యూడిటి 2కు ఈ కృష్ణా నదీ జలాలు ప్రాజెక్టుల వారిగా పంచాలని చెప్పి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు, మన లాయర్లు వాదించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా? జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అంటే ఇవాళ అమరుల త్యాగాలు ఉత్తయేనా? లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా? ఇవాళ మా నిరుద్యోగ యువత, మా టీఎన్జీఓలు, మా రిటైర్డ్ ఉద్యోగులు, మా కుల సంఘాలు, మా ఆర్టీసీ, మా సింగరేణి, మా కార్మిక సంఘాలు, మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా? ఇదంతా ఉత్తదే. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమమని ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా నిన్న మొన్న ముచ్చటిది 25, 26, 27 3 రోజులు ఆంధ్రప్రదేశ్ ఇదే మాట్లాడుతున్నది. మరి ఆంధ్రప్రదేశ్ అట్లా మాట్లాడితే తెలంగాణ లాయర్లు మాట్లాడొద్దా? తెలంగాణ ఇంజనీర్లు లేచి దాన్ని ఖండించొద్దా? తెలంగాణ ముఖ్యమంత్రి నా ఉద్యమాన్ని, నా ప్రజలను, నా ఉద్యమకారులను ఎట్లా అవమానిస్తామని మాట్లాడే బాధ్యత ఈ ఉత్తుత్త మంత్రికి, ఈ ముఖ్యమంత్రికి లేదా? అంటే ఇలా ముళ్ళుగుచ్చినట్టు లేదు వీళ్ళకు, చీమునట్టు లేదు వీళ్ళకు. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు అవమానిస్తుంటే
మనం నీళ్లు దోచుకపోయే ప్రయత్నం చేస్తుంటే ఇలా నోరు కూడా మెదపకుండా పడి ఉన్నారు వీళ్ళు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, నీళ్ల కోసం ట్రిబ్యునల్ తెస్తే గా హక్కు తెచ్చుకునే తెలివి లేదు. ఆ ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పాలి? చెప్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇయ్యాలో టెక్నికల్గా వాదనలు వినిపించాలి, లీగల్గా వాదనలు వినిపించాలి. లీగల్గా మాట్లాడతలేరు, టెక్నికల్గా మాట్లాడతలేరు. కేవలం మన మీద బురద జల్లుతా ఉన్నారు, మన ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు, మన ఉద్యమకారులను అమరులను అవమానపరిచే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఓ ఉత్తుత్త మంత్రి